నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పశ్చిమ బెంగాల్లో దీదీ వేషాలకు మోదీ చెక్ పెట్టనున్నారట. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్లోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి బెదిరించి ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని, మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్న మమతా బెనర్జీ ఆశల మీద నీళ్లు జల్లాడంట. బెదిరిస్తే ఓట్లు పడవు, బెదిరించాలని ప్రయత్నిస్తే మేం చూస్తూ ఊరుకోం అంటూ వార్నింగ్ ఇవ్వకనే ఇచ్చాడట. దీనికి సంబంధించిన ఆర్టికల్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. పశ్చిమ బెంగాల్లో ఓటర్లను బెదిరిస్తున్నారు టీఎంసీ గుండాలు. ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అన్ని పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం ఓటర్లను బెదిరించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రచారం కంటే ఎక్కువగా బెదిరింపు కార్యక్రమాలు జరుగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ గుండాలు పశ్చిమ బెంగాల్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ఇప్పుడంటే రాష్ట్రంలో కేంద్ర బలగాలు ఉన్నాయి, మీరు వాళ్ళని చూసి రెచ్చిపోకండి. ఎన్నికల తర్వాత కేంద్ర బలగాలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోతాయి, అప్పుడు మరలా మాదే రాజ్యం అవుతుంది, అప్పుడు మిమ్మల్ని ఎవరు రక్షించలేరు అంటూ తృణమూల్ కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు దిగారు. అయితే ఈ విషయం ముందుగానే కనిపెట్టిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికల తర్వాత కూడా కేంద్ర బలగాలను ఉంచుతానే విషయాన్ని చెప్పింది. మొత్తానికి అన్ని చోట్ల ఎన్నికల ప్రచారం అంటే ఏంటి? ఆశలు చూపిస్తారు, తాయిలాలు చూపిస్తారు, ఉచితాలు చూపిస్తారు, వాళ్ళు చేసిన మంచి చూపిస్తారు, బుజ్జగిస్తారు, లాలిస్తారు, నోటిస్తారు, మందిస్తారు, బిర్యానీ పెడతారు, ఏదో ఒకటి చేసుకుంటూ తమ వైపు ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు ప్రయత్నం చేశారు. కానీ పశ్చిమ బంగాల్లో అట్లా కాదు. ఇక్కడ అంతా దాదాగిరి గుండాగిరే, అడిగేటోడే లేడు. ఏమన్నంటే ఇది దీదీ ఇలాకా ఇట్నే ఉంటుంది అంటారు. ఇగో ఓట్లు గనక మాకు వేయకుండా ఎవరికైనా వేసిండ్రనుకో, ఇప్పుడు ఆ కేంద్ర బలగాలను చూసుకొని రెచ్చిపోయింది అనుకోండి, ఎన్నికలు అయిపోగానే వాళ్ళు పోతారు. గప్పుడు ఉంటుంది మీ కథ. అర్థమైందా? టీఎంసీకే ఓటేయాలి అని బెదిరించుడు మొదలుపెట్టిందట. ఈ బెదిరిస్తున్నారు అనే విషయం మోదీ గవర్నమెంట్కు తెలిసిన తర్వాత ఆయన ఏం చేసిండు అనంటే, పశ్చిమ బెంగాల్లో భారీ ఎత్తున కేంద్ర బలగాలను మోహరింపజేశాడు. పార్లమెంటు ఎన్నికలు దేశం మొత్తం ఒక విధంగా జరుగుతుంటే పశ్చిమ బెంగాల్లో మాత్రం 7 విడతల్లో జరుగుతున్నాయి. మమతా బెనర్జీ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్లో రాక్షస రాజ్యం నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం వందల కంపెనీల కేంద్ర బలగాలను పశ్చిమ బెంగాల్లో మోహరిస్తోంది. మనకున్న సమాచారం ప్రకారం దాదాపు 800 కంపెనీల కేంద్ర బలగాలు అంటే 1,60,000 మంది పశ్చిమ బెంగాల్లో మోహరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద భద్రతలను 3 రెట్లు పెంచడం చెప్పుకోదగ్గ అంశంగా చెప్పొచ్చు. ఇక పశ్చిమ బెంగాల్ అంతా సెంట్రల్ రిజర్వ్ ఫోర్సెస్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ను, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ను పూర్తి స్థాయిలో రంగంలోకి దించుతున్నట్లు కనబడుతోంది. అయితే ఈసారి ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా కేంద్ర బలగాలు పశ్చిమ బెంగాల్లోనే ఉంటాయన్నారు. మొత్తానికి 1,60,000 మందిని పెట్టి బెంగాల్లో కూడా కట్టడి చేసేసి వచ్చే వాళ్ళని దీదీ వేసిన ఎత్తును చిత్తు చేసేందుకు మోడీ వ్యూహం రచించిండట. అంతేకాదు, ఎన్నికల తర్వాత కూడా ఈ కేంద్ర బలగాలు అక్కడే ఉంటాయట. 7 దశల్లో ఆడ ఎన్నికలు నిర్వహిస్తున్నారంటేనే దీదీ పాలనలో పశ్చిమ బెంగాల్ రాక్షసత్వం బయటపడుతుందన్నమాట. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.